రైతుల గోస ఉట్టే తగలదు, గుర్తుపెట్టుకోండి. ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యము బాగుపడదు. ఒడ్లు కొనుగోలు కేంద్రాలను వెంటనే, యూరియా యాప్ను, రైతు బంధును వెంటనే, రైతు బంధును వెంటనే, రైతు బంధును వెంటనే, చనిపోయిన రైతులకు రైతు బీమా వెంటనే, చనిపోయిన రైతులకు రైతు బీమా వెంటనే, బంధు వెంటనే, బోనస్ వెంటనే, బోనస్ వెంటనే, ఆపివేయాలి, ఆపివేయాలి యూరియా యాప్ను, యూరియా యాప్ను. దాదాపు 1,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే కేవలం 70,00,000 మెట్రిక్ టన్నులు కూడా కొనలేదు. కొనుగోలు కేంద్రాలు లేట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్కి అమ్ముకోవాలని. తడిసిన ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు. బోనస్ ఇస్తామన్నారు, బోనస్ లేదు. రైతు బంధు అన్నారు, 5/3 ఎగ్గొట్టేసారు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు 1,00,000 కోట్లు రైతుల ఖాతాలో మేము జమ చేసినాం. 1,00,000 కోట్ల రూపాయలు 11 విడతలుగా రైతు బంధు ఇచ్చినాం. ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. కరెంటు ఒక గంట కూడా ముచ్చట్లేదు. 24 గంటల్లో ఒక 10 నిమిషాలు పోతే కూడా అదొక రికార్డు. అరే 10 నిమిషాలు కరెంట్ లేదు. కల్లాల దగ్గరే కొన్నాం. కల్లాల దగ్గర వర్షం వస్తే కూడా ఆ వర్షం తడిచిన ఒడ్లు కూడా కొన్నాం. కరోనా సమయంలో కూడా అకౌంట్లో వేసినాం. కరోనా సమయంలో కూడా మరి ఇలా సన్నోట్లకు డబ్బులు పోయినాయి. రుణమాఫీ మొత్తం ఖతమైపోయింది. సగం పడలేని లేదు. యూరియా లేదు. యూరియా ధర పెంచేసిర్రు. రామగుండంలో యూరియా ఉత్పత్తి కేంద్రం ఉంది. మరి ఆ రామగుండం నుంచి మనం ఎందుకు తీసుకుంటలేం? కేంద్రాన్ని అందరు కలిసిమెలిసిగా ఉంటున్నారు కదా, మరి కేంద్రం దగ్గర ఎందుకు నిలదీస్తలేరు? ఓట్లు కొనపోతే కిషన్ రెడ్డి నీ సంగతి చూస్తా 15 తారీఖు తర్వాత అన్నారు. మరి 15 తారీఖు తర్వాత ఏం చేసారు? చేతులు ఎత్తేసారు అంతే. అందరు చేతులు ఎత్తేసారు. భయపెట్టించి గొంతు నొక్కాలంటే కాదు. రైతు ఊరుకోడు. రైతుకు ఒకసారి కన్నెర చేసినంటే మాడి బస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. కన్న కష్టాలు పడి ఎండనక వాననక పండించిన వడ్లు 3 నెలల్లో పంట కాడ చేనుల కాడ దండాడితే 2 నెలలు కళ్ళాల కాడ దండాడిండ్రు. కొనేటోళ్ళు లేక లాస్ట్ చివరకు సగం వర్షంలో తడిచిపోయింది. ఇదా రైతు ప్రభుత్వం? ఓట్లు కొంటాం, ఈ ఓట్లు కొంటాం అని చెప్పారు కదా, ఎక్కడ పోయింది అదంతా? చనిపోయిన రైతు కుటుంబాలకు 5 రోజుల్లో మేము రైతు బీమా వేసేవాళ్ళం. ఎక్కడ పోయినాయి? 3 విడతలు ఎగ్గొట్టిండ్రు. ఎకరకు వస్తే పెద్ద పండుగ చేసుకున్నారు. ఎకరా వేసి మళ్ళీ ఇంకో ఎకరాకి వేసి మళ్ళీ పండుగ చేసుకున్నారు. అది కొత్త స్కీమ్ లాగా. వెంటనే ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనాలా. ఒక్క గింజ వదిలిపెట్ట కూడా కొంటామన్నారు. ఏమైంది? ఎందుకు కొట్టలేరు? మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏ విస్మరించినా ఊరుకుంటాం, కానీ రైతులను విస్మరిస్తే మాత్రం వ్యక్తిగత ఊరుకోం. రైతే కేంద్రంగా ఈ రాష్ట్రం ఉంది. రైతుకు ఇచ్చిన హామీలు మీరు కొత్తగా ఇచ్చినట్టు నెరవేర్చకుండా ఉన్నవి వీకేస్తే వాళ్ళు అట్లా బతకాలా? వాళ్ళ బతుకు ఏమైపోవాలా? మీరు వెంటనే మళ్ళా కేబినెట్ ను పిలుచుకుంటారా, లేకపోతే డిసిషన్ మళ్ళీ ఏం చేస్తారా? వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. నకిలీ విత్తనాలు ఏరేయాలి. యూరియాను అందుబాటులో పెట్టాలి. యూరియా ధర పెంచొద్దు. అడ్డగోలుగా యూరియా కొంటే ఇంకేదో మోనో యూరియా ఇస్తామని చెప్పి అంటగడతా ఉన్నారు. మీకు యూరియా పిండి కావాలంటే ఇది కొనాలని. అదేంది అంత బలవంతంగా ఏంది? ఏం చేయాలి? రైతు తాగి సావాలా? ఎందుకు కొనాలా? అవసరం లేని రైతు ఎందుకు కొంటాడు? అవసరం ఉన్నది మీరు ఇవ్వకుండా అవసరం లేని ఎందుకు ఆయన తగల పెడతా ఉన్నా అడుగుతా ఉన్నా.